పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతించుకున్నాము. నీవే నీవే కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. నీవే నీవే కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. ఈ కాలం కృపకాలం తరిగిపోతుంది, నీ మరణం లోకాంతం తరిముకొస్తుంది. ఈ కాలం కృపకాలం తరిగిపోతుంది, నీ మరణం లోకాంతం తరిముకొస్తుంది. నీవే 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 కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. నీవే నీవే కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. పాపాలతో నీవు పండిపోయినా, ప్రేమించువారు లేక కృంగిపోయినా. పాపాలతో నీవు పండిపోయినా, ప్రేమించువారు లేక కృంగిపోయినా. యేసుని చరణం పాపహరణం, యేసుని ప్రేమం పాపికి మోక్షం. యేసుని శరణం పాపహరణం, యేసుని ప్రేమ పాపికి క్షేమం. ఈ కాలం కృపకాలం తరిగిపోతుంది, నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది. ఈ కాలం కృపకాలం తరిగిపోతుంది, నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది. నీవే 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 కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. నీవే నీవే కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. యేసుక్రీస్తు నామమున పేరిట ప్రియ పాదంపూడి గ్రామస్తులందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నామండి. ఉదయకాలం ముందు ఈ విధముగా మీ గ్రామానికి రావడానికి, దేవుని మాటలు మీకు ప్రకటించడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాం. యేసు ఎవరు అన్నది కనుక ఆలోచించినట్లయితే లోకమంతా కూడా ఆలోచిస్తున్నది ఒకటే, యేసు ఎవరు? ఈ దేవునిలోనికి అనేక మంది వెళుతున్నారు, ఇది మతముగా ప్రచారం అవుతుంది, ఈ మతంలోనికి అనేక మంది లాగేసుకుంటున్నారు, తీసుకు వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారు. కానీ యేసు ఎవరు? ఇది మతము కాదు, మార్గమై ఉన్నటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యేసు ఎవరయ్యా అంటే గనక వాక్య భాగం ఒకటి తెలియజేస్తుంది. యోహాను సువార్తలోంచి మనం మాట్లాడుకుంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అని వాక్య భాగము తెలియజేస్తుంది. కలిగి ఉన్నది ఏదియు కూడా ఆయన లేకుండా కలగలేదు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడని యేసు ప్రభువుని మనము చూస్తూ ఉన్నాం. సృష్టిని కలగచేసిన వాడు ఎవరయ్యా అంటే ఆయనే యేసు ప్రభు. యేసు ప్రభుని ఎలా చెబుతారు అంటే గనక, ఆది యందు సృష్టి ప్రారంభమందు దేవుని ఆత్మ చీకటిలో అలాగే నీళ్లపై అల్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకములో ఏది చూసినప్పటికైనా సమస్తమును, భూమి, ఆకాశము, నక్షత్రములు, సూర్య చంద్రాదులు, ఆయా గ్రహాలు ఆయా కక్షలలో తిరుగుతూ ఉన్నాయి, ఆయా పరిమాణాలలో తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా దానిని ఒక మిషనరీ పెట్టి తిప్పిన వాడు ఎవరూ లేరు. కానీ అవి ఎక్కడ కూడా వాటి పరిమాణాలు తప్పకుండా అవి ఏ క్రమములో అయితే తిరగాలో అదే క్రమములో గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. అది ఎవరు కూడా ఒకళ్ళు ప్రయోగముగా చేసిన వారు కాదు, దాన్ని చేసిన వాళ్ళు ఒక బలమైనటువంటి వ్యక్తి అని సైన్స్ కూడా ఒప్పుకుంది. అయితే ఆ చేసినటువంటి వ్యక్తి ఎవరు? మానవుడిగా నీవు చేసావా, నేను చేశానా అంటే మానవులు చేసిందే సృష్టికర్త అయినప్పుడు అటువంటి
గ్రహాలను మనం ఎలా చేయగలుగుతాం? కానీ దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథంలోని కనుక మీరు అడిగినట్లయితే, బైబిల్ గ్రంథాన్ని కనుక మీరు చూసినట్లయితే ఈ పరిశుద్ధ లేఖనము తెలియజేస్తుంది కదా, సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని మాట్లాడుతుంది. ఈ సృష్టి ప్రారంభం నుండి ఇంతవరకు కూడా జరిగినటువంటి ప్రతి కార్యము కూడా దేవుని ప్రమేయము లేకుండా ఏ కార్యము జరగలేదు. కానీ సృష్టి అంతయు కూడా దేవుని మాట వింటుంది, సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోబడి ఉంటుంది. కానీ తన చేతులతో చేసినటువంటి నరుడు మాత్రము త్రోవ తప్పిపోయి ఉన్నాడు. త్రోవ తప్పిపోయినటువంటి నరుడిని తన మార్గములోనికి, క్రమమైన మార్గములోనికి నడిపించాలని, ఏ మార్గములో నుంచే త్రోవను విడిచి బయటకు వెళ్ళిపోయాడో అదే మార్గములోనికి నడిపించడానికి ప్రభువుని యేసుక్రీస్తు దేవాతి దేవుడిగా ఉండి తన సర్వస్వమును విడిచిపెట్టి ఈ లోకములోనికి మానవ మాతృడిగా వచ్చాడు. దేని కొరకయ్యా అంటే, ఆకాశ పక్షులు చూస్తే పక్షులు మాట్లాడుకుంటూ ఉంటాయి, జంతువులు మాట్లాడుకుంటూ ఉంటాయి, చెట్లు మాట్లాడుకుంటూ ఉంటాయి. కానీ నరుడికి ఒకరి మాట ఒకరికి గిట్టట్లేదు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఆత్మస్వరూపైనటువంటి దేవుడు శరీరాకారముగా ఈ లోకంలోనికి వచ్చాడు. తన మహిమైశ్వర్యానంతను విడిచిపెట్టాడు. దరిద్రుడుగా, దీనుడుగా ఈ లోకములోనికి వచ్చాడు. దేని కొరకంటే, మనుషుణ్ణి తన రూపంలోనికి మార్చుకోవాలని, మనిషిని అంధకార కూటములో చీకటిలో ఉన్నటువంటి మనుషుని లేవనెత్తాలని చెప్పి ఈ లోకంలోకి వచ్చాడు. మానవ రూపంలోనే ఎందుకు వచ్చాడంటే, మనిషిగా చెప్తేనే మనిషి మార్పు చెందుతాడు అని చెప్పి ఆయన మనిషిగా వచ్చాడు. ప్రజలందరి కొరకు కూడా ఒక పరిశుద్ధుని యొక్క రక్తము చిందిస్తేనే కానీ పాపానికి విమోచన లేదు, పాపానికి పరిహారము చెల్లించేటువంటి అవకాశము లేదని ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు. ఏ నేరము చేయకపోయినప్పటికైనా ఈ లోకములో మనందరి నేరాల కొరకు, సర్వ మానవాళి నేరాలన్నిటి కొరకు ఆయన నేరస్తుడయ్యాడండి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాప శరీరంలోనికి పాపరహితుడుగా వచ్చాడు. ఈ పాపులు అందరి కొరకు కూడా తన పరిశుద్ధమైనటువంటి దేహమును రక్తము కార్చి ప్రాణం పెట్టి అప్పగించాడు. నీ స్నేహితులు ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు ఉండొచ్చు, నువ్వు కన్నటువంటి బిడ్డలు ఉండొచ్చు, నీ బంధుమిత్రాదులు ఉండొచ్చు, ఎవరున్నప్పటికైనా కానీ నీ కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరు లేరు, నీ కొరకు రక్తము చిందించేవారు ఎవరు లేరండి. ప్రాణం పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ప్రభుని యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. రక్తము చిందించినటువంటి ఏకైక వ్యక్తి ప్రభుని యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమేనండి. ఒకవేళ నువ్వు ఇంతవరకు కనుక నాకు స్నేహము కావాలి, ఒకవేళ నా పాపమునకు విడుదల కావాలి అని చెప్పి నువ్వు ఎక్కడ తిరిగినప్పటికైనా బైబిల్ లేఖనము మాట్లాడుతుంది కదా, గొర్రెల యొక్కయు గొడ్ల యొక్కయు రక్తము పాపమును విమోచించలేవని మాట్లాడుతుంది. నువ్వు ఎన్ని గొర్రెలు అర్పించినప్పటికైనా, ఎన్ని పశువులను బలించినప్పటికైనా నీ పాపానికంటూ పరిహారము లేదు. నీ పాపము పరిహరించబడాలి అంటే కనుక, నీవు విమోచించబడాలి అంటే కనుక, నీవు పుణ్యలోకమునకు చేర్చబడాలి అంటే కనుక అది ఏకైక మార్గము క్రీస్తు మార్గమై ఉన్నది. అందుకే ప్రభువు మాట్లాడుతున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారాగా తప్ప తండ్రి యొద్దకు చేరడానికి మరొక మార్గము లేదని మాట్లాడుతున్నాడండి. నా ప్రియ గ్రామస్తుడిగా, గ్రామస్తురాలుగా ఒకవేళ మార్గము లేనటువంటి స్థితిలో నువ్వు తిరుగుతున్నావేమో, అంధకారమైన జీవితాలలో చీకటి బ్రతుకులలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, నీ మనసుకు శాంతి లేక సమాధానము లేనటువంటి స్థితిలో నువ్వు తిరుగుతూ ఉంటే గనుక ఈ రోజు నిన్ను పిలవటానికి, నిన్ను ఆహ్వానించడానికి నీ ముందుకు ఈ మాటలను పంపించాడు. ఈ మాటలను అంగీకరించినట్లయితే గనుక, ఈ మాటలు స్వీకరించడానికి నీ మనసు ఒప్పింప చేసినట్లయితే గనుక ఇదే అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినమై ఉన్నది. ఈ దినమే నువ్వు ప్రభువుని అంగీకరించు, ఆయన రాజ్యానికి వారసురాలుగా. అటువంటి కృప పరిశుద్ధాత్ముడైన దేవుడు ఈ గ్రామ ప్రజలందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ బాదంపూడు గ్రామాన్ని ఎంతగానో మీరు ప్రేమించి నాయన ప్రభా, నీ మాటలు ఇంతవరకు నాయన వినిపింపచేసిన తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, ఈ మాటలు ఈ మైక్ యంత్రం ద్వారా నాయన ఇక్కడ ఉన్న గృహ బిడ్డలందరూ విని ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. వారు నాయన ఈ వాక్యం ద్వారా నాయన నిజరక్షకుడు నిన్ను అంగీకరించలాగున నాయన నా తండ్రి నాయన, వారు కూడా నీతో నిత్యము నాయన జీవించాలంటే నా ప్రభు
ప్రభా చెప్పబడిన ఈ వాక్యాన్ని బట్టి చెప్పబడిన నీ మాటను బట్టి వారు బ్రతుకులాగానే నీ కృప చూపిస్తావని నమ్ముచున్నా తండ్రి. నాయన ఈ బిడ్డలందరినీ రక్షించుకుంటావని నాయన నమ్ముచున్నాను తండ్రి. నీ వందనాలు నా తండ్రి. గ్రామానికి క్షేమాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. కృప చూపించమని, సహాయం దయచేయమని, వాక్యం ఫలించడానికి సహాయం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం బట్టి అతి మిక్కిలి ఎంతో బ్రతిమలాడి వినయంతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.